వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము పైకి వెళ్ళామన్నమాట బట్టలు తీయడానికి. బట్టలు వేసుకుని వస్తుంది. లిఫ్ట్ అయితే ఎక్కుతున్నాము. యాక్చువల్లీ ఇక్కడ క్లిప్స్ పెట్టడానికి అయితే బుట్ట తేలేదన్నమాట, అందుకని ప్యాంట్లో పెట్టేసా. సో మేము వచ్చేసి ఇది యాక్చువల్లీ మా హౌస్ కాదనమాట, మా రిలేటివ్స్ వాళ్ళది. వచ్చి బట్టలు అనుకుంటున్నాం. బట్టలు నాట్ ఫర్ సేల్. ఇవి ఏంటి అంటే అమ్మి బట్టలు కాదు. సో లోపలికి వెళ్తుంది. హాయ్ గైస్, యాక్చువల్లీ క్లిప్లని పాకెట్లో పెట్టినాయి, బయట తీసి బొట్లో వేస్తున్నాయి. ఇదిగోండి, ఈ మగ్గు తాకుండా వచ్చేసింది అన్నమాట పైకి ఊపుకుంటూ. చేతులు ఊపుకుంటూ నేను కెమెరా పట్టుకుంటున్నాను కదా, ఇలా రెండు చేతులతో పట్టుకుంటున్నాను కదా. సో ఈరోజు అయితే మేము హౌస్ టూర్ చేస్తామన్నమాట ఇక్కడ ఈ ఇంట్లో. సో ఏంటి అంటే ఒక రూమ్ చూపించాము, ఎందుకంటే గెస్ట్లు ఉన్నారనమాట ఆ రూమ్లో. సో మోస్ట్లీ 2 to 3 రూమ్స్, దీంట్లో 3 రూమ్స్ ఉన్నాయన్నమాట ఈ హౌస్లో. 1, 2 చూపించలేము, తర్వాత మేబీ తర్వాత వచ్చినప్పుడు చూపించవచ్చు. బట్ పాసిబుల్లీ అట్లీస్ట్ ఒక 1 రూమ్, మేబీ ఒక 1 రూమ్ చూస్తాను. సో ఇది వచ్చేసి బాల్కనీ అన్నమాట. అలా కాదు, ఫస్ట్ నుంచి చెప్తే బాగుంటుంది. సో ఫస్ట్ నుంచి సో దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్. చెప్పులు మొత్తం అన్నీ. సో ఇది కెమెరామెన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్నీ వచ్చి మన కజిన్ గారు అనమాట. మీ అందరికీ తెలుసు, చాలా స్పెషల్. సో ఇది వచ్చేసి హాల్ అనమాట. ఎంత స్లోగా మాట్లాడుతుంది, లోపల ఎవరు ఉన్నారని. అంటే అందరూ ఉన్నారన్నమాట, స్లోగా మాట్లాడుతుంది. సో వెనకాల నుంచి చూపిస్తాను. సో అది వచ్చేసి ఇలాగ టీవీ అన్నమాట. అక్కడ వచ్చేసి ఒక రూమ్ ఉంది. హియర్ సో కమాన్ గైస్, సో ఇక్కడ టీవీ కింద మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎంత క్యూట్గా ఉందో. అది ఇలా ఊగుతుంది అనమాట, ఉంటుంది. ఒకవేళ ఎయిర్ లేకపోతే ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అంత డీటెయిల్గా చెప్తుంది. మాషాల్లా రేడియో. నాకు ఇక్కడ పైన వచ్చేవి ఇవి వచ్చేసి యానిమల్స్ అన్నమాట. అండ్ మీరు ఇవి వచ్చేసి క్యూట్ పప్పీస్, చిన్న చిన్న బాస్కెట్స్లో ఫేక్వి. మీరు ఇటు సైడ్ వస్తే టీవీ నుంచి ఇలాగా ఇటువైపు వస్తే ఇక్కడ రూమ్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ బ్యూటిఫుల్ కృష్ణుడు ఉంటాడనమాట. కృష్ణుడు సో స్పెషల్, ఎంత బాగుంటాడు. అండ్ ఇక్కడ కింద వస్తే మీరాబాయి, అందరికీ తెలిసిందంటే కృష్ణుడికి ప్రియ భక్తురాలు. అండ్ ఇక్కడ చిన్న బొమ్మలు. సో కింద మొత్తం గ్రాస్ ఆ టైప్ వచ్చింది, పైన వచ్చేసిన లైట్ ఈ పైన ఇలా వచ్చిందనమాట. అది లివింగ్ రూమ్ దగ్గర ఫ్యాన్ శాండ్లీర్, అది స్టార్ట్. సో ఇప్పుడైతే ఇది కిచెన్ అనమాట. ఇక్కడ ఫ్రీగా మాట్లాడచ్చు కొంచెం. సామాన్లు చూడకూడదు. సో మ్యాగీ ఇది ఇక్కడ ఉండాల్సింది కాదు, కాకపోతే. సో అది వచ్చేసి చీమిని. యాక్చువల్లీ మా కజిన్ చెప్పలేదు, మొత్తం నేనే చెప్తున్నాను. మా కజిన్ నేను చెప్పాను. టైం ఇస్తున్నాడు. ఇది ఒక చిన్ని బ్యాల్కనీ, సామాన్లు పెట్టుకునేవి అంతా ప్లేస్. ఇది ఇక్కడ
ఇక్కడ లైట్ ఉందా? ఇక్కడ ఓవెన్ అన్నీ ఉంటాయి. లైట్ ఉందా మేడం ఇక్కడ? ఉంటుంది. ఎక్కడ మేడం? చూడండి, ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. సో ఏమనుకోకండి, కొంచెం ఫన్నీగా ఉంటుంది. సో ఇక్కడ బయట వచ్చేసి ఇక్కడ డిషెస్ అవి కడుగుతారు, వాషింగ్ ఏరియా. ప్లస్ ఇక్కడ మైక్రోవేవ్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వాషింగ్ మిషన్. ఇలా ఇది ఉంటుంది కదా, ఇలా ఇలా నొక్కితే వాటర్ వస్తుంది అది. ఇక్కడ వచ్చేసి ఇలా షెల్ఫ్స్. కిచెన్ బయట నుంచి వస్తే ఇది ఫ్రిడ్జ్. ఏదో సౌండ్ వస్తుంది. చిన్ని ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ హాల్, ఇది ఫ్రిడ్జ్, పక్కన స్టోరేజ్ క్యాబినెట్స్, పైన కూడా ఒకటి ఉంది. పెద్దది. సో ఇది వచ్చేసి ఇలాగా హాల్ నుంచి కిచెన్ నుంచి మధ్యలోకి ఇలాగా ర్యాక్స్ అన్నమాట, ఏమన్నా ప్లేస్ చేసుకోవడానికి. ఇక్కడ కీస్ పెట్టారు, ఏమనుకోకండి. ఇల్లంతా అటు ఇటు ఉంది. నెక్స్ట్ డైనింగ్. ఇప్పుడు ఇది వచ్చేసి డైనింగ్. అంటే మెస్సీగా ఉంటుంది, ఏమనుకోకండి. అండ్ బాల్కనీ ఆల్రెడీ చూపించామనుకుంటా. మళ్ళీ చూపించవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు హాల్కి డైనింగ్కి మధ్యలో ఒక స్పేస్ ఉండాలి కాబట్టి. సో అది డోర్ అన్నమాట, అలా డోర్. హాల్కి మనం కనిపించాము. ఇప్పుడు పెద్ద కనపడము ఎందుకంటే అక్కడ డోర్ ఉంది. సో ఇది వచ్చేసి ఇంకో రూమ్, ఇక్కడ ఎవరైతే పడుకుంటున్నారు అనమాట. ఆగా అలా నుంచో కొంచెం హీరోయిన్లో ఉన్నారు కదా, ఫోటో తీస్తా. సో ఇక్కడ ఇప్పుడు గెస్ట్ ఉన్నాడు, సో నేను చూపించాలనుకోలేదు. లెట్స్ గో డైరెక్ట్లీ టు ద బాల్కనీ. ఆల్రెడీ చూపించేసా కదా. సో ఇక్కడ పొద్దున్న వస్తే మంచి వ్యూ వస్తుంది, రాత్రి కాబట్టి పెద్ద రాత్రి బండ్లు తిరుగుతూ హార్న్గా పిల్లే ఉండదు. సో అక్కడ మిర్రర్, షింక్, ఇంకా వాష్రూమ్. అతను ఒక సుందరి. వాష్రూమ్ ఏమి చూపించాలి అని అనుకోకలేదు. సో అక్కడ ఇలాగ టవల్స్ ఏమి తీసుకోండి. ఇంకొక 2 రూమ్స్ ఉన్నాయి, 2 రూమ్స్లో గెస్ట్ ఉన్నాయి కదా, చూపించట్లేదు. సో మోస్ట్లీ ఏ బెడ్రూమ్ చూపించట్లేదు, ఒక రూమ్ డార్క్గా ఉంది కదా. సో బేసికల్లీ అది కూడా ఒక రూమే, కానీ లోపలికి వస్తున్నారు. అందుకనే మీకు పెద్ద ఏం చూపించట్లే.